మరి చూడండి, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నేనే బ్రహ్మము అని కాలజ్ఞానాలు శిష్యులకి బోధించారు. మరి ఎందుకు నేనే బ్రహ్మం అన్నాడు? మరి రామకృష్ణ పరమహంస కూడా ఓసారి వివేకానందతో అన్నాడట, త్రేతాయుగంలో రాముడు, ద్వాపరయుగంలో కృష్ణుడు, కలియుగంలో ఈ రామకృష్ణుడు అని చెప్పినట. అది వట్టిదేనా? మరి రామకృష్ణ పరమహంస శరీరంతో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? త్రేతాయుగం ఎక్కడ? ద్వాపరయుగం ఎన్ని లక్షలు? మరి కలియుగంలో ఈ రామకృష్ణుడు అన్నాడు. ఆనాడు రాముడు, కృష్ణుడు ఏ శక్తో, ఏ బ్రహ్మశక్తో, ఈనాడు ఈ రామకృష్ణుడు కూడా ఆ బ్రహ్మశక్తేనని చెప్పినాడు. ఇది వట్టిదేనా? మరి గొలగమూడి వెంకయ్య స్వామి కూడా నెల్లూరు జిల్లాలో ఆ స్వామివారు కూడా అప్పుడు రాముడు కాదయ్యా రావణాసురుడు చంపింది నేనయ్యా అని చెప్పినట్లు ఆయన చరిత్రలో ఉంది. ఇది వట్టిదేనా? మరి వెంకయ్య స్వామి శరీరంతో ఇక్కడ ఎన్నాళ్ళు ఉన్నాడు? మరి రామావతారం ఎప్పటిది? అందరికి తెలిసిందేక. రాముడుగా ఉన్న శరీరంలో ఉన్న బ్రహ్మశక్తి ఇప్పుడు వెంకయ్య స్వామిలో ఉన్న బ్రహ్మశక్తి ఒకటే అని అర్థం. అప్పుడు జీవత్వం ఏమైపోయినట్టు? జీవుడు లేడు, జీవుడు బ్రహ్మమే అన్నది నిర్ధారణ అవుతుంది కదా. యథావది చూడండి, ఒక తుమ్మిద పురుగును తీసుకొచ్చి గూట్లో పెట్టి ఘీంకారం చేసి ఆ పురుగును 9గా మారుస్తుంది. పురుగు 9గా మారిపోతుంది. పురుగు చావకుండానే పురుగు ప్రాణమే 9గా మారిపోతుంది. ఇప్పుడు ఆ పురుగు 9లో నీవు ఇదివరకు పురుగు కదా, ఇప్పుడు 9గా మారినావు అని అడిగితే ఆ 9 ఏమంటుంది? నేను పురుగును కాదు, నేను ఎప్పుడు 9నే అనే చెప్తుంది. పురుగు సంగతి మర్చిపోయింది. అలానే జీవుడు బ్రహ్మత్వాన్ని పొందుతాడు. జీవుడు బ్రహ్మమే, బ్రహ్మచేత జీవుడుగా ఉన్నాడు, కానీ జీవుడునని అనుకుంటున్నాడు, కానీ జీవుడు కాదు, జీవుడు బ్రహ్మమే. అందుకనే నరుడే నారాయణుడు, మానవుడే మాధవుడు, జీవుడే శివుడు అని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. ఇదంతా వట్టిదేనా? జీవుడు మోక్షాన్ని పొందలేడు అన్నది నిజమేనా? ఏది నమ్మాలి? మరి ఆలోచించుకుంటే, చూసుకుంటే, శాస్త్రాలను తెలుసుకుంటే, మహాత్ములు చూసి తెలుసుకుంటే విదితమవుతుంది. మరి కొన్ని జట్టులో ఉన్నటువంటి శ్రీ గీతాచార్య స్వామి వారు నేనే విశ్వస్వరూపుడిని, విశ్వ విరాట్ స్వరూపుడిని నేనే, జగత్స్వరూపుడిని నేనే, ఈ సర్వ జగత్తు నా స్వరూపమే, నేను ఎప్పుడు ఉన్నవాడినే, ఈ జగత్ కారణమైనటువంటి శక్తి స్వరూపుడిని నేనే అని ఆయన తెలిపినాడు. మరి ఎవరన్నా స్వామివారిని చూడడం వచ్చిన వాళ్ళు
అయ్యా ఇక్కడ గీతాచార్య స్వామి వారు అని ఆయన ఉన్నారట. ఆయన పేరు కొత్తాచార్యులట. ఆ కొత్తాచార్యులు ఆయనే ఇప్పుడు గీతాచార్యులుగా ఉన్నాడంట. మరి ఆ కొత్తాచార్యులు ఎక్కడయ్యా అని ఎవరన్నా అడిగితే ఆ మాట ఆయన విన్నప్పుడు కొత్తాచార్యులు ఎప్పుడో చచ్చిపోయాడని చెప్పయ్యా అనేవాడు. కొత్తాచార్యులు చచ్చిపోతే ఇప్పుడు ఆ శరీరమే కదా ఉంది, మరి సస్తే శరీరం ఎలా ఉంది అంటే దీని అర్థం ఏమిటి? కొత్తాచార్యులు అనే జీవోపాధి, జీవుడు ఇప్పుడు పరబ్రహ్మంగా మారిపోయేది. భగవత్ స్వరూపం సాక్షాత్ జగత్కారణమైన పరబ్రహ్మ స్వరూపంగా మారిపోయింది. అందువల్ల కొత్తాచార్యులు అనేటటువంటి జీవుడు ఇప్పుడు లేడు అని దీని అర్థం. ఇలా మహాత్ముల యొక్క అనుభవాలు, ఎంతోమంది అనుభవాలు ఎలానే ఉన్నాయా. జీవుడు మోక్షాన్ని పొందలేడు అని కొంత మతస్థులు చెప్తున్నారు. ఇది అంతవరకు నిజం. వాళ్ళు కూడా శాస్త్రాలు, చరిత్రలు, మహాత్ముల చరిత్రలు, శాస్త్రాలు చూస్తే విషయం అర్థమవుతుంది. కానీ మాకు ఏ శాస్త్రాలతో పని లేదు అంటున్నారు. అందువల్లనే వారికి విషయాలన్నీ గ్రాహ్యం కావటం లేదు. కాబట్టి తప్పకుండా జీవుడు బ్రహ్మం, జీవుడు కాదు ఎప్పటికీ, జీవుడు బ్రహ్మమే. నిజంగా జీవుడే ఆ బ్రహ్మంలో ఐక్యం కావాలి అని అంటే బ్రహ్మంలో ఐక్యమయ్యే వస్తువు ఏదో ఇంకొకటి లేదు. బ్రహ్మం సూది మోపల సొంత లేకుండా ఉంది జగత్తంతా అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎక్కడన్నా నా సొంత ఖాళీ ఉంటే కదా జీవుడు బ్రహ్మంలో పోయి జరబడేది. ఖాళీ లేదు. అందువల్ల జీవుడు బ్రహ్మంలో ఐక్యం కావడం అంటూ లేదు. అయితే అర్థమేంటిది? జీవుడు బ్రహ్మమయ్యే ఉన్నాడు. తెలియక జీవుడు అనుకుంటున్నాడు. అజ్ఞానంలో ఉండే మాయతో కూడుకొని భ్రమ, ఈ మాయ అనేటటువంటి భ్రమ తగులుకొని నేను జీవుడు అంటున్నాడు. ఒక మనిషికి భూతం ఆవేశించినప్పుడు, భూతం వంటకు వచ్చినప్పుడు ఆ భూతానికి ఉన్న విశేషాలే చెప్తుంది. నాది పలానా ఊరు, నాది పలానా పేరు, నాకు ఇంతమంది సంతానం ఉన్నారు అని చెబుతుంది. కానీ అసలు మనిషి పేరు చెప్పదు. ఈ అసలు మనిషి పేరు ఎగిరిపోయింది. ఈ అసలు మనిషికి 2 పిల్లలే ఉండొచ్చు, ఆ భూతానికి 4 పిల్లలు ఉండొచ్చు. కానీ ఇప్పుడు పలకరించి మాట్లాడితే నాకు 4 బిడ్డలు ఉన్నారని చెబుతుంది ఆ భూతం. కానీ ఇప్పుడు ఈ మనిషికి 2 ఉంది. మరి ఈ 2 సంగతి ఏమైంది? నీవెవరు అంటే తన పేరు చెబుతుంది, ఈ శరీరం పేరు చెప్పదు. ఎందుకని? ఇది మర్చిపోయింది. ఆ భూతావేశమే ఇప్పుడు ఈ శరీరంలో ఉంది. అలాగనే మరి అదే ప్రాణం, అదే మనిషి, అవే ఇంద్రియాలు, అదే మనస్సు, అదే బుద్ధి, అదే చిత్తం, సర్వం అంతా అదే. కానీ భావన మారిపోయింది. ఈ భూతం ఎప్పుడు ఆవేశించిందో ఈ శరీరానికి ఉన్నటువంటి భావన,
ఈ శరీరానికి సంబంధించినటువంటి వస్తువులు, గృహము, ఊరు అంతా మారిపోయింది. ఆ భూతానికి ఉన్నటువంటి దాని ఇల్లు, దాని సంతానం, దాని బంధువులు అది చెబుతుంది. అప్పుడు ఈ శరీరానికి ఉన్నటువంటి విషయాలు ఏమైపోయినట్టు ఆ భూతావేశము అయినప్పుడు ఆ భూతానికి ఉన్న లక్షణాలే చెబుతుంది. ఆ విధంగానే ఇక్కడ జీవోపాధి అనే భూతం మనల్ని ఆవేశించింది. జీవుడు అనేటటువంటి పెద్ద దయ్యం మనల్ని ఆవేశించింది. ఇప్పుడు ఆ జీవుడుకున్న లక్షణాలే చెబుతుంది. మరి జీవోపాధి నశించి బ్రహ్మంగా ఉండాలి నేనంటే అయితే ఆ భూతాన్ని వెళ్ళగొట్టడానికి ఒక మంత్రవేత్తను తీసుకొచ్చి యజ్ఞాలు, హోమాలు, ఏదో వ్రతాలు, నియమాలు, నిష్టలు ఉంచి కార్యకలాపాలని జరిపి ఆ భూతాన్ని వెళ్ళగొడుతున్నాడు మంత్రవేత్త. అది పోయిన తర్వాత తన నిజ స్వరూపమైనటువంటి పేరు చెబుతుంది. ఆ భూతం ఆవేశం వెళ్ళిపోయింది. ఇప్పుడు తన పేరు చెబుతుంది, తన సంతానం చెబుతుంది, తన ఇల్లు ఇదేనని చెబుతుంది, తన ఊరు ఇదేనని చెబుతుంది ఈ మనిషి. అలాగే ఈ జీవోపాధి అనే దయ్యం మనల్ని ఇప్పుడు పట్టుకొని పీడిస్తుంది. ఇది భ్రమ, ఇది ఒక వస్తువు కాదు. ఈ భ్రమను తొలగించుకోవాలి అంటే ఈ జీవభూతాన్ని పోంగొట్టేటటువంటి మంత్రవేత్త ఎవరు? జీవన్ముక్తుడైన మహాత్ముడు. దానికి సంబంధించినటువంటి శాస్త్రాలు ఉన్నాయి. ఆ శాస్త్రానుష్ఠానాల్ని మన చేత చేపించి ఈ జీవన్ముక్తుడైనటువంటి మహాత్ముడు శాస్త్రంలో చెప్పిన విధానంగా ఈ భూతం ఎలా వెళ్ళిపోతుందో, ఏ మంత్రాలకు వెళ్ళిపోతుందో, ఏ సాధన చేస్తే ఈ భూతం వెళ్ళిపోతుందో, ఏ నియమనిష్టలు ఉంటే ఈ భూతం వెళ్ళిపోతుందో దాన్నంతా మన చేత చేపిస్తే మరి ఆయన మనలో ఉన్న ఈ జీవభూతాన్ని ఎడగొడుతున్నాడు. ఇది వెళ్ళిపోయిన తర్వాత ఉండేది నిజమైనటువంటి బ్రహ్మస్వరూపమే. అప్పుడు నీవు ఎవరవయ్యా అంటే నేను బ్రహ్మము అంటున్నాడు. నువ్వు జీవుడు కదా అంటే ఎవరు చెప్పారు? నేను జీవుడి కాదు, నాకు అసలు చావు లేదు, పుట్టుక లేదు, శాశ్వతంగా ఉన్నవాడిని నేను సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుణ్ణి. ఈ జగత్తంతా నా సంకల్పం మీదనే జరుగుతుంది, నా సంకల్ప సృష్టి ఇది అని చెప్పగలుగుతున్నాడు ఈ బ్రహ్మత్వాన్ని పొందిన మహాత్ముడు. ఇప్పుడు ఈ జీవభూతం అనేది వెళ్ళిపోయింది. అందువల్ల జీవుడు అనేవాడు ఒక ఉపాధిగా, ఒక వస్తువుగా అక్కడ లేదు. అందువల్లనే జీవుడే బ్రహ్మం అని చెప్పగలుగుతున్నాడు. జీవుడే నిజంగా ఒక వస్తువుగా ఉంటే బ్రహ్మంలో ఐక్యం కావటానికి వీల్లేదు. జీవుడు వస్తువుగా లేదు, బ్రహ్మచేతనే జీవుడు అనుకుంటున్నాడు. మరి ఎలా ఇది? మనం ఒక పరాయి గ్రామం పోయినప్పుడు ఒక్కొక్కసారి గిడి తప్పుతుంది మనకి. గిడి తప్పినప్పుడు తూర్పున ఉదయించిన సూర్యుడు పరవటగా ఉదయించినట్టుగా మనకు అర్థమవుతుంది. అప్పుడు తూర్పు పరమట, పడమట తూర్పు, ఉత్తరం దక్షిణం, దక్షిణం ఉత్తరంగా దిశలు మారిపోతున్నాయి మనకి.
అదే నిజం అనుకుంటున్నాం కాస్తాడు. ఎందువల్ల? అదే స్థిరమైతే అలాగనే శాశ్వతంగా ఉండొచ్చుగా. అదే స్థిరం కాదు. ఇక్కడ భ్రమ చేత మన మైండ్ దెమ్మ తిరిగి మారిపోయి దిశలు తప్పిరి. ఇప్పుడు దిశలు వ్యతిరేకంగా కనపడుతున్నాయి మనకి. అయితే కొంతసేపటికి బాగా తెలుసుకొని అటు ఇటు తిరిగి వాళ్ళకు వచ్చేటప్పటికి ఈ మైండ్ గిడి తెప్పిన మైండ్ మారిపోయి సవ్యమైన రూట్లోకి వస్తుంది మనస్సు. అప్పుడు ఎప్పట్లాగానే తూర్పుగానే ఉంది, పడమటగానే ఉంది, ఉత్తరంగానే ఉంది, దక్షిణంగానే నిజమైనటువంటి స్థానాలు మనకు తెలిసిపోయినాయి. గిడి వదిలిపోయింది. ఈ గిడి అనేటటువంటిది నిజంగా ఒక వస్తు రూపమే అయినైతే ఇది ఎప్పటికీ మారదు, అలాగనే ఉంటుంది. అలా కాదు. ఇక్కడ మన మైండ్లో ఉన్నటువంటి ప్రభావమే, మనస్సుల ప్రభావమే. ఈ మనస్సు భ్రమించి గిడి తప్పిపోయింది. ఆ భ్రమ వదిలేటప్పటికీ ఎప్పుడు ఉన్నటువంటి నిజ స్వరూపం మనకు అర్థమైపోయింది. అలాగనే ఇప్పుడు మనకు గిడి తెప్పినప్పుడు ఏమొచ్చింది? గిడి పోయినప్పుడు దీంట్లో నుంచి ఏం పోయింది? అప్పుడు ఏమీ రాను లేదు, ఇప్పుడు ఏమీ పోను లేదు. అయితే ఇలా జరిగింది ఏంటిది? భ్రమ. మైండ్కే భ్రమ కలిగింది. ఆ భ్రమ వల్లనే మనకు దిశలు తప్పినాయి. ఇప్పుడు ఆ భ్రమ పోయింది, దిశలు ఎప్పట్లాగానే ఉన్నాయి. అలాగనే జీవుడుగానే మనం ఎప్పుడు తలుచుకుంటున్నాం. ఇదే మనకు నమ్మకమైంది. ఇదే గిడి తప్పటం. బ్రహ్మంగా ఉన్నటువంటి బ్రహ్మ గిడి తప్పి జీవుడు అనుకుంటున్నాడు. దాన్ని ఒక తెలిసినటువంటి అతను ఈ గిడి తప్పిన మనిషిని తూర్పు పోవాల్సిన వాడు పరడుగా వెళ్తున్నాడు. ఇదే మన ఊరు పోయే బాటని తన ఊరికి పోవాల్సింది తూర్పు దిశగా అయితే తూర్పు పడమటే అనుకుని పడవడిగా ప్రయాణం అయిపోతున్నాడు. పోతూ ఒక ఎదురుపడ్డ మనిషిని అడిగాడు, అయ్యా ఈ దారి పలానా ఊరు పోతుందా? మరి ఈ పట్టణంలో నాకు తెలియలేదు అని అంటాడు. అతను చెప్తాడు, అయ్యా ఈ ఊరు ఇటు కాదు, ఇటు తూర్పుగా పోవాలి, నువ్వు పడవలుగా పోతున్నావు, ఇది కాదు, ఇటు తూర్పుగా ఈ బజార్ని వెనక్కి తిరిగి తూర్పుగా పోమంటాడు. కానీ ఇతనికి నచ్చదు. మా ఊరు తూర్పు కదా ఉంది, నేను తూర్పుకే కదా పోతుంది, ఇతనేది పడవడికి పోమంటాడు అనుకుంటాడు ఇతను. కానీ ఇతను పడవడికి పోమంటావా, నిజంగా తూర్పుకే పోమంటున్నాడు. కానీ ఇతనికి మాత్రం ఇతను చెప్పేది వ్యతిరేకంగా ఉంది, ఇతను నడిచేది నిజంగా ఉంది. ఇది నాకు గిడి తప్పింది, నేను తూర్పు దిశని పడవడగా ఉందని పడవడికి వెళ్తున్నాను అనేది అర్థం కాల తనకి. ఏంటయ్యా నువ్వు మా ఊరు తూర్పుగా ఉంటే నువ్వు పడవడికి పోమంటావు, ఏంటిది నువ్వేంది ఎక్కచెక్కం ఆడుతున్నావా అని అంటాడు ఇతను. అప్పుడు అనుకుంటాడు, ఏంటయ్యా నువ్వు అసలు నిజంగా మాట్లాడుతున్నావా, నువ్వే నాతో ఎక్కచెక్కం ఆడుతున్నావా, అసలు తూర్పు పెట్టని అనుకుంటున్నాను అంటే ఇప్పుడు నేను పోయేది తూర్పేనయ్యా,
మా ఊరు ఇట్టే ఉంది అని అంటాడు చెయ్యి జాపి. అప్పుడు తాను గ్రహిస్తాడు, ఓహో ఇతను గిడి తెప్పింది, తిరుగుడుపడ్డాడు పాపం అని అతను చెబుతాడు. అయ్యా నీకు గిడి తెప్పినట్టు ఉంది, మైండ్ మారిపోయింది, దిశలు తిరిగిపోయినాయి, తూర్పు పడమడగా నీకు తెలుస్తుంది, అందువల్ల తూర్పు దిశకి నువ్వు పడవటికి వెళ్తున్నావు, తూర్పుకు పోవాలని పడవటిగా వెళ్తున్నావు, కానీ నీకు మైండ్ మారిపోయింది. ఇలా పోతే నువ్వు చాలా అవస్థపడతావు, నీ ఊరు ఎప్పటికీ చేరుకోలేవు. నేను చూపిస్తాను, నా వెంటరా, నా మాట నమ్ము, ఇది తూర్పు. నువ్వు పోయేది తూర్పు కాదు, పడవటికి పోతున్నావు. నీకు తెలియక అదే తూర్పు కానీ పడవటికి పోతున్నావు. కానీ అది కాదు నాయన, నీ గిడి తెప్పింది, నా వెంటరా, నీ గిడి తెలిసేవారి దాకా నేను నీ చేయి పట్టుకొని తీసుకెళ్తాను, నా వెంటరా అంటాడు. అది నమ్మిన వాడు మాత్రం ఓహో నిజంగా నా గిడి తెప్పినట్టుందే, ఈయన ఎవరో మహానుభావుడు దారి చూపిస్తానంటున్నాడు అనుకొని ఇది నిజంగా నా గిడి తెప్పిందేనా అని అతను చెప్పిన మాటలు నమ్మి అతను వెనక్కి పోతే కొంత దూరం ఇతను వెనక్కి తిరిగి తూర్పుకే తీసుకెళ్తున్నాడు. నిజస్థానమైన తూర్పుకే ఇతను తీసుకెళ్తున్నాడు. కానీ ఈ వెనకపోయే అతనికి ఇది పడవటేనే అనుకుంటున్నాడు. ఇతను పడవట తీసుకెళ్తున్నాడు ఏంటి, మా ఊరు తూర్పునుంటే అనుకుంటున్నాడు. కానీ ఏమో నా గిడి తప్పింది అంటున్నాడు, గిడే తప్పిందేమో, మరి ఇతను నన్ను నిజంగా మా ఊరు దారిలో వదిలిపెడతాడా, ఇదేనా ఇతను మోసగాడా అని ఆలోచించుకుంటూనే భయపడుతూనే పోతుంటాడు. కొంత దూరం పోయేటప్పటికి అక్కడ ఇతను అడుగుతాడు, ఏమయ్యా తూర్పు ఇదా కాదా, నీకు ఇప్పటికైనా గిడి తప్పిందా లేదా, గట్టిగా చెప్పు అంటాడు. ఏమనయ్యా ఇప్పుడు నువ్వు తీసుకుపోతుంది పడవటకే, మా ఊరు ఇటు కాదుంది ఇటు అని అంటాడు. ఇంకా ఇతని గిడి తీరలేదు, మైండ్ వారుకు రాలేదు అనుకొని ఇంకా బాగా తెలిసినటువంటి ప్రదేశాన్ని తీసుకెళ్తాడు. ఇతనికి బాగా అనుభవంలో ఉన్నటువంటి ప్రదేశం, బాగా ఎప్పుడు గుర్తెరిగినటువంటి తావులకు తీసుకెళ్తాడు. అయ్యా నీకు ఏదైనా బాగా తెలిసిన తావు ఎక్కడా, ఆ దృశ్యం ఎక్కడా, ఆ సెంటర్ ఎక్కడ ఈ ఊళ్ళో, అది నీకు తెలిస్తే చెప్పు అంటాడు. అయ్యా పలాని తావు అక్కడ తీసుకెళ్తే నేను చెప్పగలను అని అంటాడు ఇతను. అప్పుడు ఇతను అక్కడికి తీసుకెళ్తాడు. ఇతనికి బాగా తెలిసినటువంటి తావుకు తీసుకెళ్తాడు. అక్కడ తీసిపోయి ఇదిగోనయ్యా ఇప్పుడు చూడు, పడవట ఎటుంది, తూర్పు ఎటుంది, మీ ఊరు ఎట్టుపోవాలి, ఏ దిశగా పోతే మీ ఊరికి వెళ్ళగలుగుతావో ఇప్పుడు చెప్పమంటాడు. ఈ బాగా తెలిసిన తావుకు పోయేటప్పటికి తిరిగిపోతుంది వ్యవహారం, మారిపోయి నిజస్థానాలు తెలుస్తాయి, నిజ దిక్కులు కనుక తెలిసిపోతున్నాయి. అప్పుడు తూర్పుగానే ఉంది తెలుస్తుంది, పడవటగానే తెలుస్తుంది. అప్పుడు గిడి తెలుసుకొని అయ్యా అని ఆయనకు దండం పెట్టి, మహానుభావ నన్ను రక్షించావు, లేనట్టయితే నేను ఇదే తూర్పుని పడవటకు పడి ఎంత దూరం పోయేవాడినో, ఏ ఊరు పోయేవాడినో, నేను చాలా అవస్థపడేవాడిని, నన్ను రక్షించావయ్యా, నన్ను కాపాడావయ్యా అని అప్పుడు విషయం అర్థమైన తర్వాత ఆయనకి నమస్కారం చేసి, సరే అయ్యా ఇక నేను వెళ్తాను, నువ్వు నా గుండె చాలా శ్రమ పడ్డావు, నన్ను క్షమించు, నాకు ఇక నా గిడి తప్పిపోయిందిలే, ఇదే తూర్పు, మా ఊరు ఇటే ఉంది, నువ్వు నిజమైనటువంటి స్థానానికి నన్ను తీసుకొచ్చావు అని ఎంతో ప్రాధేయపడి చెప్పుకొని తన స్వగ్రామమైన తూర్పు దిశకే వెళ్ళి స్వగ్రామాన్ని చేరుకొని సుఖపడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ గిడి తప్పినప్పుడు ఏ వస్తువు లోపల జొరబడింది, గిడి పోయినప్పుడు ఏ వస్తువు లోపల నుంచి బయటికి పోయింది
మనం గ్రహించాలి. అప్పుడు ఏదో ఒక వస్తువు రాను లేదు లోపలికి, ఇప్పుడు ఏదో ఒక వస్తువు బయటికి పోను లేదు. కానీ మన మైండ్ మారిపోయింది, భ్రమ. ఈ భ్రమ వల్ల లోపల మైండ్ మారిపోయి దిశలు తప్పిపోయినాయి. తూర్పు పడమర ఉత్తరంగా తెలుస్తుంది. తూర్పున ఉన్న సూర్యుడు పడమటగా కనపడుతున్నాడు, అదే తూర్పు అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి చేత కొంత దూరం నడిచి తనకు తెలిసినటువంటి తావుకు చేర్చిన తర్వాత, అతను కొంత దూరం జరిగిన తర్వాత ఇతనికి అర్థమయ్యింది, ఓహో నిజంగా నాకు గిడి తెప్పింది, నేను ఇటుపోవాల్సిన వాడిని అడ్డుపోతున్నాను అనేది అర్థం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏం పోయింది? లోపల నుంచి ఏదైనా ఒక వస్తువు జారిపోయిందా? లేదు, మైండ్ మారిపోయింది అంతే. గిడి తప్పినప్పుడు ఉన్న మైండ్ అదే, గిడి తెలిసినాక ఉన్నటువంటి మైండ్ అదే. గిడి తప్పి తూర్పు దిశ అనుకొని పడవటగా పోతున్నప్పుడు ఉన్న మనస్సు అదే. అదే శరీరం, ఇదే శరీరం, ఇదే మనస్సు, ఇదే బుద్ధి, ఇదే కళ్ళు, ఇవే చెవులు, ఇంద్రియాలన్నీ ఇవే. కానీ ఇప్పుడు గిడి తిరిగిన తర్వాత, మైండ్ వాడుకొచ్చిన తర్వాత ఉన్నది ఇదే శరీరం, ఇదే ఇంద్రియాలు, ఇదే మనస్సు, ఇదే బుద్ధి. ఇక్కడ ఏ మార్పు లేదు, అదే. లోపల మైండ్ మారటమే భ్రమ. ఆ భ్రమ చేత ఇటు అటు అటు ఇటు అనిపించింది. ఇప్పుడు ఆ భ్రమ తొలగిన తర్వాత యథాస్థితి తెలియబడింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటిది? గిడి తెప్పినప్పుడు లోపల ఏదన్నా ఒక వస్తువు జొరబడిందా? గిడి మారిపోయి యథాస్థితి తెలిసినప్పుడు లోపల జొరబడ్డ వస్తువు బయటికి పోయిందా? లేదు. అప్పుడు ఒక వస్తువు రాను లేదు, ఇప్పుడు ఒక వస్తువు పోను లేదు. మారింది భ్రమ. భ్రమ మారిపోయేటప్పటికీ యథాస్థితి అర్థమైపోయింది. అలాగే ఇక్కడ బ్రహ్మమూల మిదం జగత్ అన్నారు. బ్రహ్మచేతనే ఇది జగత్తుగా కనపడుతుంది. బ్రహ్మచేతనే తూర్పు పడమరగా కనపడింది, పడమర తూర్పుగా కనపడింది. బ్రహ్మచేతనే ఇక్కడ జగత్తుగా కనపడుతుంది. బ్రహ్మచేతనే జీవుడుగా అనుకుంటున్నాడు. భ్రమ తొలగినాడు బ్రహ్మమే మిగులుతుంది. భ్రమ తొలగినాడు జీవుడు లేడు, దేవుడే అయి ఉంటున్నాడు అనేది శాస్త్రాలు చెబుతున్నాయి, మహాత్ములు చెబుతున్నారు, పదే పదే చెబుతున్నారు మహాత్ములు కానీ శాస్త్రాలు కానీ. మరి ఇలా శాస్త్రాలను చదివి చూసుకున్నట్లయితే అర్థమవుతుంది అందరికీ. కానీ కొంతమంది మాకు శాస్త్రాలతో పని లేదు, మా శాస్త్రమే అసలు శాస్త్రం అంటున్నారు. ఇది మరి ఎంతవరకు నిజమో వాళ్ళే ఎవరికి వారే అర్థం చేసుకుంటే కానీ తెలియదు. అవునా, ఇక్కడ జీవుడు అంటూ లేడు, భ్రమే. అందువల్లనే ఈ భ్రమ పోయినాడు జీవుడే దేవుడు అవుతున్నాడు. మరి జీవుడే శివుడు, నరుడే నారాయణుడు, మానవుడే మాధవుడు అని ఎందుకు చెప్తున్నారు? ఇది ఒట్టిదేనా? మరి మహాత్ములందరూ ఇలా ఎందుకు చెప్తున్నారు? నేనే బ్రహ్మం, నేనే దేవుడు అని ఎందుకు చెప్తున్నారు మహాత్ములు? ఇదంతా ఒట్టిదేనా? కాదు, భ్రమ పోయింది. జీవుడు అన్న భ్రమ పోయింది.
ఉన్నది దేవుడే, బ్రహ్మమే. అది అర్థం కాక మనం జీవుడు జీవుడే, దేవుడు దేవుడే, జీవుడు బ్రహ్మంగా మారటం అంటూ లేదని అనుకుంటున్నాం. ఇది యథార్థం కాదు. యథార్థం తెలుసుకుంటే అర్థమవుతుంది. కాబట్టి శాస్త్ర జ్ఞానం ఉండాలి, శాస్త్ర అనుభవం ఉండాలి, శాస్త్ర అనుగ్రహం ఉండాలి.